పెద్దలు పిల్లలను ఆయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటారు. నిజానికి 100 ఏళ్ళు ఉన్నాయో లేదో తెలియదు కానీ మనతో ఉన్న ఈ నిమిషాన్ని, ఈ సమయాన్ని నిజంగా మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఒక్క నిమిషంతో సమానం. ఈ మాట మీకు అర్థమైందా? ఏ నిమిషంలోనే ప్రాణం పోతే 100 సంవత్సరాల జీవితం కూడా ముగిసిపోయినట్టే. కాబట్టి 100 సంవత్సరాలు మన జీవితంలో ఉన్నాయో లేవో తెలియదు కానీ మనతో ఉన్న ఈ సమయాన్ని, సంతోషాన్ని ఎంజాయ్గా గడపగలిగితే మాత్రం నిజంగా ఈ నిమిషం 100 సంవత్సరాలతోనే సమానం. 100 ఏళ్ళ జీవితం ఒక్క నిమిషంలోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని సంతోషంగా, అది కష్టంతోనైనా కూడా కావచ్చు, బాధతోనైనా కావచ్చు, సంతోషంతోనైనా కూడా కావచ్చు, ఏదైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎంతో జీవితం ఉంది అని వ్యర్థంగా ఆలోచించే బదులు ఉన్న సంతోషమైన జీవితాన్ని, ఈ నిమిషాన్ని సంతోషంగా గడపగలిగితే చాలు. అదే నిజమైన జీవితం.